ఈ వీడియోలో నేను పిల్లలకి చాలా హెల్దీ అండ్ టేస్టీగా బాదం పౌడర్ అయితే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం అయితే గ్యాస్ మీద ఇలా వాటర్ పెట్టుకుని బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు బాదం పప్పు అయితే దీంట్లోకి వేసుకోవాలి. మనం అయితే ఎక్కువసేపు ఏమి ఉడికించుకోకూడదు. వీటిని వాటర్ బాగా మరిగిన తర్వాత వేసుకుని ఒక 10 సెకండ్స్ ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా తిప్పేసుకున్న తర్వాత వీటిని అయితే ఇలాగ ఒక పొడి క్లాత్ మీద వేసుకుని వాటర్ అంతా పోయేలాగా బాగా తుడిచేసుకోవాలి. ఇలాగ నీట్గా వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత వీటిని అయితే పీల్ తీసేయాలన్నమాట. ఇది మనం ఆల్రెడీ వేడి వాటర్లో వేసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. ఇలాగ అన్నిటికీ కూడా పీల్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ లేకుండా పప్పులన్నిటిని కూడా ఒకసారి తుడిచేసుకోవాలి. మళ్ళీ ఇలాగ అన్నింటికి తీసేసుకోవాలి. మనం వాటర్లో వేయటం వల్ల చాలా ఈజీగానే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే అయితే వచ్చేస్తాయి. ఇలాగ పొడిగా మళ్ళీ తుడిచేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఈ బాదం పప్పుని వేసేసుకోవాలి. ఇవి వేసుకుని మనం లోపల వరకు ఫ్రై అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే బాదం పప్పు మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే ఒక 10-12 వరకు జీడిపప్పు, అలాగే ఒక 6 యాలకులు కూడా వేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను 1 కప్పున్నర పటికి బెల్లం పౌడర్ని తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసేసుకుని అయితే మెత్తగా పొడి చేసుకోవాలి. దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న యాలకులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఇలా మెత్తగా పొడిని చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పు, జీడిపప్పును కూడా వేసుకుని దీంట్లోకి అయితే కలర్ కోసం నేను 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కలర్కి అలాగే ఇమ్యూనిటీ కూడా పనిచేస్తుంది అనమాట, మంచిది పిల్లలకి. తర్వాత అయితే ఇలాగా కొన్ని బాదం పప్పు, జీడిపప్పుని ఇలా కోస్గా మనం చాపర్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకుని బ్లెండ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటే ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకునే బాదం పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదైతే పిల్లలకి చాలా హెల్తీ అనమాట, మంచిది. మనం దీన్ని కోల్డ్గా కానీ హాట్గా కానీ ఎలాగైనా కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.